ఒక పార్క్లో ఒక గొరిల్లా ఉండేది. అది ఎంతో యాక్టివ్గా ఉండేది. ఆ పార్క్ వచ్చే విజిటర్స్ని తన భాషలో పలకరించేది. ఆ పార్క్ విజిటర్స్ ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళు రావడానికి కారణాల్లో గొరిల్లా కూడా ఒక కారణం. ఎందుకంటే ఇది అందరితో అంత అట్రాక్టివ్గా యాక్టివ్గా ఉంటుంది, పిల్లల్ని అలరిస్తుంది. అయితే ఒకరోజు ఈ గొరిల్లా చనిపోయింది. ఆ పార్క్ మేనేజర్ వాళ్ళకి పెద్ద టెన్షన్. గొరిల్లాని చూడడానికి చాలామంది వచ్చేవారు. ఇప్పుడు ఈ గొరిల్లా చనిపోయిందని తెలిస్తే వచ్చే విజిటర్స్ కూడా రావడం మానేస్తారని అప్పుడు ఆ పార్క్ మేనేజర్కు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు మేనేజర్ పేపర్ ప్రకటనలో ఇలా వేశాడు: 6 అడుగులు ఉండే ఆజానుభావుడు 8 నుండి 10 గంటలు పనిచేసే వ్యక్తి కావాలి అని ప్రకటన ఇవ్వగా ఆ ప్రకటనకి ప్రతిస్పందనగా చాలామంది వచ్చారు. వారికి ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. అందులో ఒక వ్యక్తి జాబ్కు సెలెక్ట్ అయ్యాడు. అతని పేరు రమేష్. అతనికి ఇలా చెప్తున్నారు: నీకు కావలసినంత సాలరీ ఇస్తాం, నీకు 25,000 కావాలా తీసుకో, కానీ ఒక కండిషన్. అనగా ఏంటా కండిషన్ అంటూ రమేష్ అడిగాడు. నువ్వు చేసే జాబ్ సీక్రెట్, అది ఎవరికి చెప్పకూడదు. సరే సార్, నేను చేయవలసిన ఉద్యోగం ఏంటి అని అడిగాడు. ఏం లేదు, రేపటి నుండి గొరిల్లాలా యాక్ట్ చేయాలి, అదే నీ ఉద్యోగం. నీకు ఆ గొరిల్లా ముసుగుని నీకు ఇస్తాం, అది వేసుకొని గొరిల్లాలాగే యాక్ట్ చేయాలి. నిజమైన గొరిల్లా చనిపోయిందని ఎవరితో చెప్పకూడదని మేనేజర్ అంటాడు. ఓకే సార్, నాకు కావలసినంత డబ్బు ఇస్తున్నారు, మీకు కావలసిన పని నేను చేస్తానని రేపటి రోజున గొరిల్లా ప్లేస్లో గొరిల్లా లాగా రమేష్ ముసుగులో ఉంటాడు. నిజమైన గొరిల్లాతో విజిటర్స్ ఎలా ఉండేవారో రమేష్తో కూడా విజిటర్స్ అలాగే ఉంటున్నారు. ఎందుకంటే గొరిల్లాగా ఉన్నది రమేష్ అని వారికి తెలియదు కదా. అలా ఒకరోజు పార్క్కి కొంతమంది క్రికెట్ ఆడడానికి వచ్చారు. దాన్ని చూసిన రమేష్ క్రికెట్ అంటే పిచ్చి, అందుకే అక్కడ క్రికెట్ ఆడుతున్న వాళ్ళని చూస్తున్నాడు. ఆ క్రికెట్ ఎంతో ఇంట్రెస్ట్గా ఉంది. ఆ మ్యాచ్ కూడా ఫైనల్కి వచ్చింది. రమేష్ అదే పనిగా ఆ మ్యాచ్ చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఎలా ఉందంటే ఒకే ఒక బాల్లో 6 రన్నులు కొట్టాలి. అది చూస్తున్న రమేష్కి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. రమేష్కి ఆతృతగా ఉంది. ఆ మ్యాచ్ కనబడడం లేదని పైకెక్కాడు. ఆ బోన్ మీదకి ఎక్కి దాని మీద నుండి చూస్తున్నాడు. చూస్తుండగానే లాస్ట్ బాల్లో 6 కొట్టగానే రమేష్ ఎగిరి గంతేశాడు. అంతే, ఎగరగానే రమేష్ పక్క బోన్లో పడిపోయాడు. ఆ పక్క బోన్లో ఏముందంటే అందులో ఒక పెద్ద పులి ఉంది. ఆ పులిని చూడగానే రమేష్ వణికిపోతున్నాడు. గుండె బద్దలైపోయింది. అతన్ని చూసిన పులి వెంటనే గాండ్రెచ్చుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అది ముందుకు రావడం గమనించిన రమేష్ భయంతో గజగజ వణికిపోతున్నాడు. ఆ పులి అతని దగ్గరికి వస్తుంది. గర్జించుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేస్తూనే ఉంది. రమేష్కు భయం వేస్తూనే ఉంది. చుట్టూ చూశాడు. ఆ బోన్లో నుండి తప్పించుకోవడానికి దారి లేదు. ఏం చేయాలరా అనుకుంటూ భయంతో ఏడుస్తున్నాడు. ఆ పులి అతని దగ్గరికి వచ్చింది. భయపడకు రమేష్, నేను సురేష్ని అని పులి చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని భయం పోయి ధైర్యం తెచ్చుకోవడానికి 3 నిమిషాలు పట్టింది. ఆ 3 నిమిషాల తర్వాత ఎంతో రిలాక్స్ అయ్యాడు. ఆలోచించండి, రమేష్ ఆ బోన్లో పడ్డాక పులికి భయపడ్డాడు, కానీ అది పులి కాదు, సురేష్ అని రియలైజ్ అయ్యాడు. అంటే రమేష్ ఒక అబద్ధానికి భయపడ్డాడు. అవును మిత్రులారా, చాలా మంది అబద్ధానికి భయపడతారు. మన వాస్తవిక జీవితంలో నిజానికి భయపడే అవసరం లేదు. చాలా మంది ఎగ్జామ్స్ రాయాలంటే భయపడతారు, స్టేజ్ పై స్పీచ్ ఇవ్వాలంటే భయపడతారు, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం, ఇంటర్వ్యూ చేయాలంటే ఉద్యోగం చేయగలనా లేదా అనే భయం. ఈ భయాలన్నీ మనం కల్పించుకున్నవి మాత్రమే, కానీ వాస్తవానికి దానిలో భయం లేదు. మనలోనే భయం ఉంది, మనమే భయాన్ని పెంచుకున్నాం. మనం ఎప్పుడు వాస్తవాన్ని గమనిస్తామో అప్పుడు మనలో భయం ఉండదు. ఆలోచించుకో మిత్రమా. జై హింద్.